ఫ్రెండ్స్, ఈ అమ్మాయి చెట్టు మీద బంధించిన ఒక బొమ్మని ముట్టుకుంటుంది. అలా ముట్టుకోగానే బొమ్మలో ఉన్న ఆత్మ నిద్రలేస్తుంది. అది చూసి ఈ అమ్మాయి భయపడి అక్కడి నుండి పారిపోతుంది. ఇంకప్పుడే దూరంగా ఉన్న ఒక అఘోరికి ఈ విషయం తెలుస్తుంది. అది చూసి అఘోరి చాలా సంతోషపడతాడు. ఎందుకంటే ఆ అఘోరి ఆత్మలను విడుదల చేసి తన శక్తులతో ఒక చీకటి సామ్రాజ్యాన్ని స్థాపించాలి అనుకుంటాడు. అందుకే ఈ అఘోరి ఆ ఊరి వైపు వెళ్ళడం మొదలు పెడతాడు. ఆ దుష్టశక్తి బందీగా ఉంటుంది. అదంతా గమనించిన ఆ ఊరి స్వామీజీ ఒక దుష్టశక్తిని ఒక బొమ్మలో బంధించి ఆ బొమ్మని చెట్టుకు గుచ్చుతాడు. ఎందుకంటే ఎప్పటికీ ఆత్మ విడుదల పొందకూడదు అని. ఇంకొక పవిత్రమైన నీటిని గుడి ప్రవేశ ద్వారంలో అడ్డంగా పోసేస్తాడు. ఎందుకంటే ఎలాంటి దుష్టశక్తి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళకూడదు అని. కానీ ఆ అఘోరి ఆ దుష్టశక్తులను విముక్తి చేయడం కోసం గుడి దగ్గరకు వెళ్తూ ఉంటాడు. ఇక ఈ అఘోరి ఎప్పుడైతే ఆ పవిత్ర ద్వారం దగ్గరకు చేరుకుంటాడో అప్పుడే అతన్ని ఆ శక్తి లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతుంది. అందుకే ఈ వ్యక్తి తన చెప్పులను రివర్స్ లో పెట్టి ఒక సాధారణమైన మనిషి రూపాన్ని ధరించి ఎలా అయినా ఆ ఊరి లోపలికి ప్రవేశిస్తాడు. ఇంకా రాత్రి టైంలో ఈ అఘోరి ఆ చెట్టు దగ్గరకు వెళ్లి ఏం చేశాడో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి అఘోరి ఆ చెట్టు దగ్గరికి వెళ్లి ఆత్మలన్నిటిని విముక్తి చేస్తాడు. ఇంకా విముక్తి చేయగానే ఆత్మ నేరుగా వెళ్లి ఒక ఆమె శరీరాన్ని ఆవహిస్తుంది. ఇంకా తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.